అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులను విడుదల చేశారు. పెండ్లిమర్రి పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక రైతులతో ఆయన మాట్లాడారు. తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలో 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఒక్కో రైతుకు 7,000 చొప్పున జమ కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 కాగా కేంద్ర ప్రభుత్వం వాటా పిఎం కిసాన్ యోజన ద్వారా 2,000 అందిస్తారు. ఈ పిఎం కిసాన్ ని నిన్న ప్రధానమంత్రి తమిళనాడులో విడుదల చేశారు. ఈ పిఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అందించిన విధంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 3 విడతల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. తొలి విడత కింద 7,000, 2వ విడత కింద 7,000 అందించినట్లయింది. 3వ విడత కింద 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో 2026 జనవరిలో లేదా ఫిబ్రవరిలో జమ చేసే అవకాశం ఉంది. ప్రతి 4 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నారు. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ఈ అందిస్తున్న నిధులు రైతులకు కొంత ఊరటగానే చెప్పాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్నైనా రైతుల కోసం చేపట్టడం సంతోషకరమైన విషయం.